హలో మావాస్, ఈ క్రాక్స్ కోసం అయితే వెయిట్ చేసి అలసిపోయా. అసలు ఏం జరిగిందో ఈ వీడియోలో చూసేద్దాం. హలో మావాస్ అందరికి. మళ్ళీ వచ్చాడు. ఏం లేదు మావా, సెమ్ ఎగ్జామ్స్ అయితే జరుగుతున్నాయి, అందుకని చెప్పి లాక్స్ అయితే లేట్ గా వస్తున్నాయి. ప్రిపరేషన్ కి అయితే గ్యాప్ ఇచ్చారు, అందుకని చెప్పి ఇంటికి వచ్చాను. ఇంటికి రాగానే షాపింగ్ చేయాలని అయితే అనిపించింది, అందుకని చెప్పి షాపింగ్ అయితే బయలుదేరాను. క్రాక్స్ కొందామని చెప్పి చాలా రోజుల నుంచి అనుకుంటున్నాను, ఎప్పుడు కుదరలేదు. వాళ్ళైతే కొందామని ఫిక్స్ అయిపోయాను. ఇంకా అలా కార్ తీసుకొని కరెక్ట్ క్రాక్ షాప్ ముందుకు అయితే పోయాను. ఇంకా పోగానే ఇవన్నీ చూస్తుంటే ఏవి తీసుకోవాలో అర్థం కాల. ఇంకా మా తాత గుర్తొచ్చాడు. మా తాత పారాగానే బెటర్ అనిపించింది. ఇంకా పారాగాన్ తీసుకుంటే మా తాత బిగుతాడని చెప్పి ఇంక ఇవైతే చూసాను. ఇవైతే చాలా బాగున్నాయి, కానీ నా సైజ్ పెద్ద అయితే అన్నారు. అబ్బా ఇంకా తర్వాత ఇవైతే చూసాను మామ. ఇవి చూడండి ఎట్లా ఉన్నాయో, ట్రాక్టర్ టైర్లు ఉన్నట్టున్నాయి. ఇంక ఇవన్నీ కాదులే అని చెప్పి ఫైనల్లీ నా ఫేవరెట్ క్రాక్స్ అయితే తీసేసుకున్నాను మామ. ఇవే నాకు చాలా అంటే చాలా ఇష్టం ఈ కలర్ అయితే. లాస్ట్ టైం కూడా ఇవే వాడాను నేను. ఇంకా మీకే కలర్ ఇష్టమో మీరైతే కామెంట్ చేయండి. ఇంకా పోతా ఇవైతే చూసాను. ఇవి ఎట్లా ఉన్నాయి అంటే తాసుపాము ఉన్నట్టున్నాయి. ఇంకా పాములన్నీ నా వెనకాల పడతాయని చెప్పి వద్దు అనుకున్నా. ఇంకా పోతా డైలీ యూజ్ స్లిప్పర్స్ కూడా తీసుకున్నాం మామ. ఇంకా బిల్ దగ్గరికి అయితే పోయాను. ఇంకా బిల్ అయితే 3000 అయింది మామ దగ్గర. ఇంకా అవి తీసుకొని జూడియోకి అయితే వెళ్ళాను, బిల్లు తక్కువైందని చెప్పి. జూడియోకి వచ్చి ప్యాంట్ అయితే తీసుకున్నా. ఇంకా బయటకు వచ్చేసి పక్క షాప్ లో ఈ షర్ట్ అయితే తీసుకున్నా. మళ్ళీ ఇక్కడ ఒక 2000 చేసా. ఇంకా పోతా స్పెషల్ బాదం పాలంట. బాదం పాలు కనపడకుండా జీడిపప్పు అయితే వేస్తారంట. ఇంకా అవి దాగేసి ఇంటికి అయితే బయలుదేరాను. సరే మామ, పోతా మీ పని మాత్రం మర్చిపోవద్దే. లైక్ అండ్ సబ్స్క్రైబ్. సరే మళ్ళీ కలుద్దాం, బాయ్.